అంతర్జాతీయ రాజకీయాలలో అగ్రరాజ్యం తీసుకుంటున్న నిర్ణయాలు సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతున్నాయి. ముఖ్యంగా పసిడి వెండి ధరలు ఊగిసలాటలో సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. గత కొద్ది రోజుల నుంచి ఒకవైపు పెరుగుతూ ఒకవైపు తగ్గుతూ పూర్తిగా ఒక కన్ఫ్యూజన్ క్రియేషన్ చేస్తున్నటువంటి బంగారం వెండి ధరలు ఈరోజు కూడా అదే రకమైనటువంటి ఒక కొత్త మార్పు దిశగా పయనించాయి. గత కొన్ని నెలలుగా మధ్యప్రాచ్య దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు చల్లారుతాయని ఆశించిన తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఒక నిర్ణయం మార్కెట్లను ఒక్కసారిగా కుదిపేసింది. ఇరాన్తో ఒప్పందం కుదుర్చుకోవడానికి గడువును ఆయన మరొకసారి వాయిదా వేయడంతో మార్కెట్లో అనిశ్చితి నెలకొంది. ఈ ప్రభావంతో లోహాల ధరలు తగ్గినట్లే తగ్గి మళ్ళీ ఒక్కసారిగా పెరుగుదల కనిపించింది. ముఖ్యంగా మార్చి 27న పసిడి ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తుంటే కిలో మాత్రం వెండి ధర ఊహించని రీతిలో భారీగా పతనమై ఇన్వెస్టర్లను విస్మయానికి గురి చేస్తోంది. ఈరోజు దేశీయ మార్కెట్లో బంగారం ధరలు మళ్లీ పుంజుకున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పైన సుమారు 160 రూపాయల వరకు పెరుగుదలతో ప్రస్తుతం దాని ధర 1,44,700 వద్ద కొనసాగుతుంది. అటు ఆభరణాల తయారీలో ఎక్కువగా వాడేటువంటి 22 క్యారెట్ల బంగారం ధర కూడా 150 రూపాయలు ఎగబాకి 1,32,650కి చేరుకుంది. మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేసేటువంటి 18 క్యారెట్ల బంగారం ధర కూడా 1,08,530 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక అంతర్జాతీయ డాలర్ బలం పెరగడం, ద్రవ్యోల్బణ భయాలు ఇన్వెస్టర్లను సురక్షితమైనటువంటి పెట్టుబడిగా భావించే బంగారం వైపు మళ్లించేలా చేస్తున్నాయి. గ్లోబల్ మార్కెట్లో కామెక్స్లో బంగారం ధరలు 0.33% పెరిగి ఔన్స్కు $4,423 చేరుకోవడం దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఇక మరోవైపు వెండి మార్కెట్లో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. పసిడి పరుగులు పెడుతుంటే వెండి మాత్రం నేలచూపులు చూస్తుంది. కిలో వెండి ధర పైన ఏకంగా 15,000 రూపాయల వరకు భారీగా ధర తగ్గడం ఇక్కడ ఆశ్చర్యకరంగా మారింది. గత సెషన్స్లో భారీ పతనాన్ని మూటగట్టుకున్నటువంటి వెండి ప్రస్తుతం కిలో 2,40,000 వద్ద ట్రేడ్ అవుతుంది. అయితే భాగ్యనగరం హైదరాబాద్లో మాత్రం వెండి ధర దేశంలోని ఇతర ప్రాంతాలతో కంటే కాస్త ఎక్కువగా ఉంది. ఇక్కడ కేజీ వెండి ధర 2,45,000 వరకు కొనసాగుతుంది ధర. పారిశ్రామిక డిమాండ్లో వచ్చినటువంటి మార్పులు, అంతర్జాతీయ మార్కెట్లో వెండి నిల్వల ప్రభావం ఈ యొక్క భారీ తగ్గుదలకు కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆసియా ట్రేడింగ్లో వెండి స్వల్పంగా 0.29% కోలుకొని ఔన్స్కు $68.13 వద్ద ఉన్నప్పటికీ దేశీయంగా మాత్రం భారీ తగ్గుదల వినియోగదారులకు ఇప్పుడు కొంత ఊరటనిస్తుంది. నిజానికి బంగారం వెండి ధరల నిర్ణయంలో అంతర్జాతీయ ఉద్రిక్తతలు కీలక పాత్ర పోషిస్తాయి. ట్రంప్ అనుసరిస్తున్నటువంటి విదేశీ విధానాలు, డాలర్ విలువలో వస్తున్నటువంటి మార్పులు నేరుగా బులియన్ మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి.